కూడా కంపేర్ చేసుకొని ఇంకా నాకు ఎందుకు ఈ ఆశ అనవసరం ఐడియాస్ మన విద్యా మనోరథం నేను పైకి ఎక్కి నేను ఏదో చేస్తాను అనేటటువంటి ఆశ ఐడియాస్ అయిపోయింది అందుకోసం చెప్పి దీనికి వెళ్ళడానికి నేను సరిపోను అని చెప్పి ఈ ఆలోచన వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏదైనా కష్టం వస్తుంది, కష్టం వచ్చినప్పుడు మనం ఏంటంటే మనం జనరల్గా జరిగేది ఏంటంటే భగవంతుని ప్రార్థించడానికి తోటలో కూడా పూర్వజన్మ పుణ్యం ఉండాలి. అంతేకాని మనం ఎవరో తప్పు చేసిన వాడు పిలిచి కూర్చోడు, లేకపోతే మన కళ్ళ కాకపోతే నేర్చుకు కూర్చోడు. ఇలా కాకుండా కష్టం వచ్చినప్పుడు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ముందర భగవంతుని ప్రార్థించాలనేటువంటి ధ్యాస కూడా ఉండాలి. అంటే ఎవరికైనా సరే పూర్వజన్మ పుణ్యమే, పూర్వజన్మ పుణ్యం ఉంటేనే కానీ ఎవరు కూడా చేయలేదు. అలాగే అప్పుడు మనసులో మదన ప్రారంభమైంది. గజేంద్రుడు ప్రారంభమయ్యి ఏ రూపంలో గీడికెళ్తూ ఎక్కడికి ఏవేపు గీడికెళ్తూ ఎవ్వరి తీరుడు ఎవ్వరంటమిక ఈ వారి ప్రజాపత్నం వారిని పండుగ వారు ఎవ్వరు అక్కడ వ్యాపార పారాయణం లేదే నృత్య గట్టుమాన మరాలింపని ప్రపంచాత్మకులు. అప్పుడు మెల్లగా ప్రారంభమైంది. ఏ రూపమున నేను తెలుస్తాను, నేను దీన్ని ఏ విధంగా చదవాలి, ఎవరిని ప్రార్థించాలి, నన్ను ఈ సాపక సమయంలో కాపాడేవాడు ఎవరు, ఈ వారి ప్రజాపత్నం వారి అంటే చూడండి మన తెలుగు భాష గొప్పతనం సంగతి చెప్పుకోవాలి. వారి అంటే నేను, ఎవ్వాలి అంటే ఎవరు, అలాగే 4-5 సార్లు అదే పడుతుంది. వారి ప్రజాపత్నం అంటే ఉత్తములు వంటలు చాలా గొప్పవాడు, నీళ్ళలో ఉండేటటువంటి మసలు చాలా గొప్పది. ఈ దీన్ని నేను గెలవాలంటే నేను ఎక్కడ గెలవగలను, నేను చూస్తే పైన వనాల్లో సంచరించేదాన్ని అని చెప్పి అఖిల వ్యాపార పారాయణులు అంటే అష్టదిక్పాలకులు ఉంటారు, పంచభూతాలు ఉంటాయి, అందరూ ఉన్నారు. ఇందులో ఆడైపోయారు. అలాగే నానానేక ప్రయోగము వనములోన పెద్ద కాలము సన్మానింపం దశలక్ష కోటి కరణీరాములై ఉండి మా దానాంబ పరిపుష్ట చందన లతాంఛాయనం ఉండలేక ఈ నిరాశ వచ్చి భయపెట్టు హాయిగా వనాలలో ఉన్నాను. నానానేక ప్రయోగములు అనేక వందల జంతువులు నాతో కూడా చక్కగా ఉండేవే. వనములోన అడవిలో పెద్ద కాలము సన్మానింపని అనేక సంవత్సరాల వాళ్ళందరూ నన్ను ఎంతో గౌరవించేవారు. అలా గౌరవించడం ఎవరు దశలక్ష కోటి కరిణి నాదుండనండి. కరిణి అంటే కరి అంటే మగయేను, కరిణి అంటే ఆడయేను. అలా దశలక్ష కోటి కరిణి నాదుండనండి. దశలక్ష కోటి కరిణి అంటే మనం మామూలుగా చెప్పాలంటే అనేక అంటే ఇన్ఫినిట్ అంటారు కదా లెక్కల్లో. అలాగా అనేక అంటే ఒకటి కన్నా ఎక్కువ ఎన్నో ఉన్నాయి. లక్షరాలు చెప్తే దానికి ఎందుకు అంటాము అంటే లక్షలు చెప్పాము మనం. అలాగే ఇక్కడ లక్ష కోటి కరణే నాగండనై ఉంది. అనేక వేల లక్షల ఆడదేనులకి హాయిగా నేను పతినై ఉండి ఎందుకు ఇలా వచ్చాను నేను ఎలాగన్నా మళ్ళీ ఆ వనములో కూడా మా దానాంబం పరిపుష్ట చందన లతాఛాయనం ఉండలేక ఈ మదగజములో స్ఫటించేటటువంటి ఆ మదజలంతో చందన వృక్షాలు అనేక వృక్షాలు పెరిగాయి. ఆ చందన వృక్షాలు చల్లటి నీళ్ళలో చక్కగా హాయిగా ఉండలేక ఈ నీరు కోసం ఈ నీరు ఆశతోటి ఎందుకు ఇక్కడికి వచ్చాను. ఒక్కొక్కటే మెల్లిగా తన మదన ప్రారంభమైంది. ప్రారంభమయ్యి అసలైనటువంటి ఇప్పుడు యూనివర్సల్ ప్రేయర్ చేస్తోంది. అప్పుడు ఎవరంటే ఇక్కడ ఫలానా కాదు, ఎవరు మనం ఎవరిని అనుకుంటాడు. ఎవ్వని చేయనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యాయుడెవ్వడు సర్వము తాని అయిన వాడెవ్వడు వాని ఆత్మభవ ఈశ్వరుడే శరణము వేడుతాను. అంటే అతనికి ఆత్మవచ్చాంతరహితుడు, అతనికి పుట్టుక లేదు, రావు లేదు, తరగడం తగ్గడం లేదు. అటువంటి వాడు మన అందరిలోనూ కూడా ప్రతి మనిషిలోనూ మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మే. అది మనం తెలుసుకోవాలి. అందరిలోనూ ఉన్నాడు. ఎవరి చేయని ఈ ప్రపంచం ఎవరి వల్ల పుడుతోంది, ఎవరిలో కలుస్తోంది, ఎవరిలో లీనమై ఉంది, ఎవరితో కలిసిమెలిసి ఉంది. అలా అటువంటి నాదుడైనటువంటి అది మధ్యాంతరహితుడైనటువంటి పరమేశ్వరుని నేను శరణ పెడుతున్నాను అని చెప్పి చేసి ఒకపరి జగములు వెలువడి ఒకరికి లోనికి కొడుతూ ఉభయముతానే
సకలాత్మ సాక్షియకు ఆ ఎక్కలంకొని ఆత్మ మూలు అర్థించగలదు. అంటే కొంచెం సేపు ఈ పరమాత్మ అంటే కొంచెం ముఖ్యమైన చదువుతున్నాము. అంత పరమాత్మను అన్నానమాట. అంటే మనకి భగవంతుడు ఏ విధంగా ఎన్ని రకాలుగా మనుషులకు సహాయపడతాడు, ఎన్ని విధాలుగా ఉంటాడు. అలా ఒకసారి జలముల్ని సృష్టిస్తాడు, ఒకసారి తనలో కలిపేసుకుంటాడు, తనలోనే తనతో సమానంగా పెరుగుతాడు. దీనికి ఉదాహరణగాను ఏం చెప్తానంటే, సముద్రం ఉంది, కెరటాలు ఉన్నాయి, కెరటాలు వస్తుంటాయి పెడుతుంటాయి. ఎక్కడి నుంచి పుట్టాయి కెరటాలు? సముద్రం నుంచే పుట్టాయి. ఎక్కడ ఉంటున్నాయి? సముద్రంలోనే ఉంటున్నాయి. ఎక్కడ కలిసిపోతున్నాయి? సముద్రంలోనే కలిసిపోతున్నాయి. కానీ కెరటాలు ఉండటం లేదు, కానీ సముద్రం ఎప్పుడు పర్మనెంట్గా ఉండిపోయింది. అదేవిధంగా ప్రపంచం అంతా పుడుతూ తరుచుకుంటుంది, కానీ పరమాత్మ మాత్రం ఒక్కడే. అతను మాత్రం అలా సత్యమై ఉంటాడు. అందుకోసమని చెప్పి అలా ఒకసారి మనస్సుని అందులో కలిపేసుకుంటాడు, ఒకసారి అతను మళ్ళీ లేనవాడు తనలో లీనం చేసుకుంటాడు. సృష్టి స్థితి లేయాలని కూడా చేసేటటువంటి వాడు అతనేనని చెప్తున్నాడు. లోకములు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకముకు పెంచి గట్టి కావాల ఎప్పడేకా కృతి వెలుగు అతనినే సేవ. లోకములు అన్ని ప్రధాన లోకాలు ఉన్నామని చెప్పుకున్నాం. అక్కడ సుతల కింద పాతాళ లోకాలు ఉన్నాయి, తన గొప్ప లోకాలు ఉన్నాయి, మనం చూడని లోకాలు కూడా లోకాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా అవి లోకేశులు అంటే ఇన్ని లోకాలను పరిపాలించేవాళ్ళు. లోకస్తులు ఈ లోకాల్లో ఉన్నటువంటి జనాలు, దేవుడు దైవతులైన దానవులైన మనుషులైన ఇవందరూ కూడా తెగిన తుది. ఇవన్నీ కూడా ఎప్పుడో బ్రహ్మగారితో సహా అందరూ కూడా ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్కరు బ్రహ్మ అవుతారు. అలా వాళ్ళకు కూడా ఉంటుంది. అలాగా అలాంటి వాళ్ళందరూ కూడా లయమైపోయాక కూడా ఆఖరి ఎక్కడో ఒక మినుకు అంటూ ఒక చిన్న దీపంలో వెలుగుతుంటుంది జ్యోతి, అక్కడే పరమాత్మ. అటువంటి పరమాత్మని నేను సేవిస్తాను అని చెప్తున్నాడు. ఏ ఎవ్వరి చేతి నుంచి లోకములో లోకస్తులు కూడా ప్రతి వాళ్ళు కూడా పిల్లలు అందరి చేత చదివించి ప్రతిరోజు అంటే ఏ మతం వాడినా చెప్పచ్చు ఈ పద్యం. ఏ మతం వాడినా వాళ్ళ ఇష్టం, వాళ్ళ దేవుడు అక్కడ పెట్టుకోవడమే. ఆ పరమాత్మ ఎవరికైనా వాళ్ళ ఇష్టం. రాముడు అనుకోవచ్చు, కృష్ణుడు అనుకోవచ్చు, మనమైనా మనకి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, అది మన ఇష్టమైన దేవుడిని అక్కడ పెట్టుకోవడం. ఎవరిని చేయలేదు అతనినే సేవించాను, అతను ఎవరు యక్ష మన ఇష్టం. ఇంకొకటి వాళ్ళ పెట్టుకోవచ్చు, ఇంకొకటి వాళ్ళకి పెట్టుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఏంటంటే పిల్లలందరికీ కూడా చక్కగా నేర్పితే వాళ్ళకి చిన్నప్పుడే మన కృష్ణప్రియ చూడండి, పిల్లలందరికీ చక్కగాను చిన్నప్పటి నుంచి కూడా భక్తి భావన అంటే ఏదో భక్తి ఏదో దేవుడు అన్ని నేర్పుతోంది. చిన్నప్పటి నుంచి భక్తి అలవాటైతే పాపభీతి ఉంటుంది, భక్తి ఉన్న చోట పాపభీతి ఉంటుంది. అప్పుడు తప్పు వాళ్ళు చేయాలని అనిపించదు ఎవరికి కూడా. అందుకోసం చిన్నతనంలోనే కూడా మంచి అలవాటు చేయాలి. చిన్నతనంలోనే కూడా అన్నీ కొంచెం దైవ చింతన అలవాటు చేసాం అనుకో, బయటకి వెళ్ళి వాళ్ళే చాలా చూస్తున్నాం అనేక రకాలు, అవేమీ కూడా ఇబ్బందులు ఏమి ఉండవు. ఎక్కడైతే పాపభీతి దైవభక్తి ఉందో పాపభీతి ఉండదు, పాపభీతి ఉంటుంది దైవభక్తి ఉన్న చోట. అందుకోసం తప్పు పనులు చేయడానికి ప్రోత్సాహం వెనకాల చెయ్యాలి అని అన్ని ఎవడైనా ఫ్రెండ్ అన్నా కూడా వద్దు, దేవుడు అనేవాడు ఉన్నాడు అన్న పాపభీతి ఉంటుంది. అలా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇంట్లో పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు అందరూ నేర్పేవారు. అలాగే భారతంలో శ్లోకాలు పిల్లలందరూ కూడా చదువుకునేలా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఏం పిల్లలకి చిన్న పిల్లలకి నేర్పండి. మన వాళ్ళు ఇక్కడ అందరికీ మన వాళ్ళ దగ్గరికి వచ్చేసాము, నారాయణ మన వాళ్ళ దగ్గర కూడా వచ్చేసాను. అందుకోసం పిల్లలకి నేర్పామనుకోండి, అది వాళ్ళకి కనీసం భాగవతం అనే పుస్తకం ఉందని తెలుస్తుంది. ఇమ్మవాళ్ళ తర్వాత పెద్దయ్యాక చదవచ్చు, ఒకవాడు చదువుగా చదవచ్చు, ఏం చెప్పలేము మనం. అందుకోసం చెప్పి అని చెప్తే ఆ సనాతన ధర్మం పరిరక్షణ, ధర్మ పరిరక్షణ జరగాలంటే మనం చిన్నప్పటి నుంచి బీజం వేయాలి వాళ్ళలో. ఈ రెండు పద్యాలు కూడా యూనివర్సల్ ప్లేస్. ఏ రోజు కూడా ప్రతిరోజు అందరం కూడా చదువుకోవచ్చు. ఇందులో చెప్తారు ఈ రెండు అసలు మనకి ఏంటంటే ముందరే ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పారు మనకి కేంద్రమోక్షం భాగవతంలో సామాన్యమైన పుస్తకం కాదు, కథ ఒకటి కాదు. ఇది మనకి చూడండి త్యాగరాజస్వామి పంచరత్న కీర్తన ఆ ఐదింటికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే రామదాస నవరత్న కీర్తన, అలాగే ఇందులో పంచరత్న గీతలు. ఈ గీతలలో భగవద్గీత, విష్ణు సహస్రనామ స్తోత్రం, విష్ణు స్తవరాజం, అనుశృతి,
ఈ 4 తీసుకున్నారు. ఈ 4 భారతంలోనివే. 5వది గజేంద్ర మోక్షం, అంటే భగవద్గీతతో సమానమైనటువంటి కథ ఇది. 5 ఉన్నాయి. 5 పంచరత్న గీతలు. ఈ పంచరత్న గీతలలో భాగవతం నుంచి తీసుకున్నది ఇది ఒకటి. మిగతా 4 కూడా మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం తెలుసు, భగవద్గీత తెలుసు, భీష్మ స్తవరాది అంటే భీష్ముడు అంబసజ మీద ఉండి స్తోత్రం చేస్తాడు శ్రీ మహావిష్ణువు, అది అనుస్మృతి. ఈ 4 భారతం నుంచి తీసుకున్నారు. 5వది గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షానికి ఏమిటంటే ఫలశ్రుతిలాగా పొద్దున్న నిద్ర లేవగానే మొట్టమొదట మనకి ఇందులో 2 ఉంటాయి. ఏమిటంటే ఫస్ట్ కథా సన్నివేశం. ఇప్పటిదాకా మనం మొట్టమొదటి ఏం చెప్పుకున్నాము, నీరాటం అనాటం ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అక్కడ అడవులో అది ఉంది, నీళ్ళలో ఇది ఉంది, ఆ 2 దెబ్బలాటం, ఇదంతా సన్నివేశం, కళ్ళ తట్టడానికి కనిపిస్తుంది. ఇక్కడ నుంచి స్తుతి, గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. ఇదంతా కూడా ఒక్కసారి మనం ఒక్క నీళ్ళు ఇలా కళ్ళు మూసుకుని ఒక్కసారి పొద్దున్నే తలుచుకుంటే ఒక్కసారిగాను ఆ రోజంతా ప్రశాంతతగా ఉంది, మనకి చాలా శుభమంగా ఉంది, సుదినం అవుతుంది. సూర్య భగవానుడు దండపెట్టినట్టు కూడా ఒక్కసారి కనుక ఈ గజేంద్ర మోక్షం సన్నివేశం కనుక తలుచుకుంటే మనకి చాలా సంతోషంగా చక్కగా ఉంటుందని మొట్టమొదటినే పరిస్థితిలో చెప్పారు. అటువంటి భగవద్గీతతో సమానమైనటువంటి ఈ గజేంద్ర మోక్షణం కథ మనం ఇవాళ చెప్పుకోవడం అంటే మీ అందరి పుణ్యాన్ని నాకు కూడా చెప్పాను. ఇంకా చెప్తున్నాడు, లోకములోకి స్థిపోయాక నర్తకుని భంగి పెట్టకు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజులు ఎత్తెప్ప నేరను ఎవరని నర్తను మరలేక అట్టి వారిని ఒప్పింది. అంటే మనకే తెలుసు అన్ని అవతారాలు తలో రకంగా. అలా ఇప్పుడు చూడండి, ఏదైనా నాట్యం జరుగుతుంటుంది అనుకోండి, ఏదైనా నాటకం ఒకసారి ఒకడు కృష్ణుడు వేస్తాడు, వాడే ఇంకోసారి నాటకంలో అర్జునుడు వేస్తాడు. అలా ఎన్ని రకాలుగా రకరకాల నర్తకుడు ఏ విధంగా అయితే ఎన్ని రకాలుగా వేస్తాడో అదే విధంగా ఇక్కడ అనేక రకాల భంగిమలలో అనేక రకాలుగా చేస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటిది భగవంతుడు పితృక్షులు మునులు ఆకాశంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎవరినైతే ప్రార్థిస్తారో అటువంటి భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను అని ఇది గజరాజు చేసినటువంటి స్తవం. ముక్త సంగులైన మునులు ఇంద్రుక్షులు సర్వభూతహితులు సాధు చిత్తులు అసదృశ్య రథాక్షులే కొడుతురు ఎవ్వని దివ్య పదము వాడు నాకు దివ్య. ఇంకా అంటే అందరినీ ఒక్కొక్కటే అతని యొక్క మహావిష్ణువు అతను ప్రార్థించేటటువంటి పరమాత్మని గొప్పగా ఇలా స్తుతిస్తున్నాడు. ముక్త సంగులు అంటే అన్నీ విడిచిపెట్టేసి భగవంతుడే నాకు దిక్కు అనేటటువంటి అటువంటి వాళ్ళు. మునులు అంటే వాళ్ళు అడవుల్లో వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేసి పూజలు చేసుకునే వాళ్ళ జపం ఏదో వాడదు. తిదృక్షులు అంటే భగవంతుని చూడాలనేటువంటి తహతహ కలిగినటువంటి వాళ్ళు. సర్వభూతహితులు అంటే అందరూ క్షేమంగా ఉండాలన్నటువంటి కోరుకునేటటువంటి వాళ్ళు. సాధు చిత్తులు అంటే సాధు స్వభావం కలిగిన